Hello, my dear students. Welcome to Vedanta Telugu CBSE 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. So, students, ఈ వీడియోలో మనం వన్ షాట్ సిరీస్ లో భాగంగా క్లాస్ 9th CBSE బోర్డ్ వాళ్ళకి మ్యాథ్స్ లో ద ఫస్ట్ చాప్టర్ ఓరియంటింగ్ యువర్ సెల్ఫ్ ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్ చాప్టర్ ని ఈరోజు వన్ షాట్ లో మనం ఫినిష్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని ఇంక్లూడింగ్ థింక్ అండ్ ప్రెడిక్ట్ ని అండ్ అలాగే ఆల్ ఎక్సర్సైజ్ ని ఈవెన్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి దట్ ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే ఈ వీడియోని నువ్వు కేవలం వింటూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండడం కాకుండా ఇట్ ఈస్ అ మ్యాథ్ సెషన్ గైస్. సో ఒక పెన్ను పేపర్ పట్టుకుని అట్లీస్ట్ నువ్వు షార్ట్ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, ఒక నోట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నేను ఇక్కడ ఏదైనా క్వశ్చన్ చూపెట్టి ఏదైనా ఆన్సర్ అడిగినప్పుడు వెంటనే వీడియోని పాస్ చేసి నువ్వు సాల్వ్ చేసి ఆ వీడియో ఆన్సర్ని రెడీగా ఉంచు. సో దట్ నువ్వు ఏదైనా ఆన్సర్ చేసినప్పుడు రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు అని తెలుస్తుంది. సో మ్యాథ్ సెషన్స్ వింటే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఆర్ యు ఆల్ రెడీ? అండ్ అలాగే దీంతో పాటు ఓన్లీ మ్యాథ్సే వస్తుందా, ఓన్లీ క్లాస్ 9th వస్తుందా అంటే లేదు. మీ అన్నయ్యలకి అక్కయ్యలకి సీనియర్స్ అందరికీ చెప్పండి దట్ మన ఛానల్లో క్లాస్ 10th CBSE తెలుగులో క్లాసెస్ చెప్తూ ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అండ్ ఇంగ్లీష్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా వన్ షాట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే తొందరలో లైవ్ స్టార్ట్ చేస్తాం. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఏదైనా వన్ షాట్ జరిగింది అని అంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు నోట్స్ కి టోటల్ క్లాస్ కి సంబంధించిన క్లాస్ లింక్ కూడా నోట్స్ లింక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ వీటన్నిటిని అప్డేట్స్ ఏది మిస్ అవ్వద్దు అని అనుకుంటే నువ్వు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయి. సో దాట్ నువ్వు ఇలాంటి ఏ అప్డేట్ ని కూడా ఇకపైన మిస్ అవ్వవు. ఓకే, చలో ఇంకా సెషన్ లోకి వెళ్ళిపోదామా. సో విషయం ఏంటంటే ఇక్కడ కోఆర్డినేట్స్ అంటే ఏంటి, చాలా మందికి ఇప్పుడు ఏదైనా చాప్టర్ చదువుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ పేరు అర్థం కావాలి కదా. సో చాప్టర్ లో ఒక సూపర్ డూపర్ పేరు ఉంది, వర్డ్ ఉంది, దట్ ఈస్ కోఆర్డినేట్స్. సో వాట్ ఈస్ దిస్ కోఆర్డినేట్? కోఆర్డినేట్ అంటే ఏంటి అండ్ ఈ చాప్టర్ లో మనం దాని యూజ్ ఏంటి, ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ మనం చూడబోతున్నాం. అండ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరికైనా క్లాస్ 9th 8th నుంచి టాపిక్స్ రీకాల్ లేకపోతే అంటే గుర్తు లేకపోతే నేను ఒకసారి రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం సేమ్ ఫ్లోలో వెళ్ళిపోదాం. సో విషయం ఏంటంటే కోఆర్డినేట్స్ అని అంటే సింపుల్ నానా, నువ్వు ఇప్పుడు ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. నువ్వు ఆ ఊర్లో ఐదర్ బస్ స్టాప్ లోనో లేకపోతే రైల్వే స్టేషన్ లోనో దిగినావు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎవరు పిక్ చేసుకోవడానికి రాలేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తావు? మనందరికి టెక్నాలజీ పెరిగిపోయింది, ఏమంటావు? ఫోన్ చేసి అడ్రస్ పెట్టు అని అంటావు, రైట్? సో వాట్ ఈస్ దట్ అడ్రస్? అడ్రస్ అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారో, ఆ ఊర్లో వాళ్ళు ఎక్కడున్నారో ఆ లొకేషన్ ని నీకు షేర్ చేస్తారు, రైట్? సో ఆ లొకేషన్ నథింగ్ బట్ వాళ్ళు మనం కంప్లీట్ ఒక ఫ్రేమ్ తీసుకుంటే ఆ ఫ్రేమ్ లో ఈ ఏరియాలో ఇంత దూరంలో ఉన్నారు అని వస్తుంది. సో ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా మనం అదే చేస్తున్నాము. కోఆర్డినేట్ అంటే ఒక పాయింట్ ఎక్కడ ఉందో దాని అడ్రస్ కనుక్కుంటున్నాం మనం. అడ్రస్ ఇస్ నథింగ్ బట్ కోఆర్డినేట్. అడ్రస్సే కోఆర్డినేట్. అడ్రస్ కన్నా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లొకేషన్. మనము ఎక్కడుంది ఆ పాయింట్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మెల్లిగా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. దట్ సో ఇంట్రడక్షన్ లో మనకి చెప్పేస్తున్నాను నాన్న దట్ అ సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్స్ డెఫినేషన్ ఏముంది చూద్దాం, దాని తర్వాత మనం ఎలాబరేట్ చేద్దాం. A system of coordinates is a structured framework like grid lines on map that uses numbers to describe exact locations of points. And Nana, I guess మీకు కొన్ని వర్డ్స్ దగ్గర డౌట్ వచ్చింది కదా. సో ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని లేకపోతే డిస్క్రైబ్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఆఫ్ ద పాయింట్. నేను ఇందాక చెప్పినదే చెప్పారు. సింపుల్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ గ్రిడ్ లైన్స్ అని అన్నాడు. ఆ గ్రిడ్ లైన్స్ కూడా ఎట్లా తీసుకుంటున్నాం? ఒకటి వర్టికల్ గా తీసుకుంటున్నాం, ఇంకొకటి హారిజంటల్ గా తీసుకుంటున్నాం. ఒకటి వర్టికల్ లైన్, ఇంకొకటి హారిజంటల్ లైన్. అండ్ అఫ్ కోర్స్ వీటి మీద మీరు గ్రాఫ్ చూసే ఉంటారు చాలా సార్లు. గ్రాఫ్ ని 8th లో అట్లా గ్రాఫ్ ని డ్రా చేసే ఉంటారు కదా. సో ఇక్కడ ఏముంటది నాన్న? ఇక్కడ 0 అని ఉంటది. అండ్ ఇక్కడ హారిజంటల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అని అంటాం, హారిజంటల్ లైన్. అండ్ దీన్ని ఏమంటాము? దీన్ని వై యాక్సిస్ అని అంటాం. సో ఇక్కడ ఈ యాక్సిస్ పైన మనము కొన్ని నంబర్స్ ని చూస్ చేస్తాం, ఇండికేట్ చేస్తాం. ఎట్లా? ఒకవేళ హారిజంటల్ లైన్ అనుకోండి, ఇటువైపు అన్ని 1 2 3 4 ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉంటాయి ప్రతి లైన్ కూడా. అలాగే ఇటువైపు కావాలంటే ఇది పాజిటివ్ అండ్ ఇది నెగటివ్ వస్తుంది, ఇంకా -1 -2 -3 అని. ఓకే, సో సేమ్ వై యాక్సిస్ వర్టికల్ లైన్ లో కూడా అంతే. ఇది 1, ఇది 2 అండ్ ఇది 3 ఇలా
కిందికి వస్తున్న కొద్దీ ఇక్కడ -1 -2 ఇలా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇక్కడ నాకు x యాక్సిస్ లో నేను నంబర్స్ ని డినోట్ చేసిన, పాయింట్స్ ని డినోట్ చేసిన అండ్ y యాక్సిస్ మీద కూడా డినోట్ చేసిన. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ పాయింట్ కదా. సో దీన్ని మనం ఏమంటాం? ఆరిజిన్ అని అంటాం. ఓతో ఇండికేట్ చేస్తాం, ఆరిజిన్ అని అంటాం. ఈ రెండు ఏదైతే హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అది ఆరిజిన్ అని అంటాం. ఈ ఆరిజిన్ కి లొకేషన్ ఏంటి, ఇది ఎక్కడుంది అని చెప్తాం. సో నువ్వు ఏదన్నా జనరల్ గా ఏదైనా పాయింట్ డినోట్ చేసేటప్పుడు పాయింట్స్ ఎట్లా డినోట్ చేస్తాం? ఇట్లా P, X, Y లొకేషన్ చెప్తున్నాం మనం. అంటే P అనే పాయింట్ ఈ కంప్లీట్ ఈ గ్రిడ్ లైన్స్ లో, లేకపోతే ఈ గ్రాఫ్ లో, లేకపోతే ఈ ఫ్రేమ్ లో ఎక్స్ యాక్సిస్ నుంచి, అంటే P నుంచి ఎక్స్ యాక్సిస్ లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి అండ్ అక్కడ నుంచి Y యాక్సిస్ లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి అనేది చెప్తుంది. సో రెండు ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ అండ్ అలాగే Y యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని అబ్సిసా అని అంటాం, Y యాక్సిస్ ని కోఆర్డినేట్ అని అంటాం. ఎక్స్ యాక్సిస్ ఇస్ అబ్సిసా అండ్ Y యాక్సిస్ ఇస్ కోఆర్డినేట్. సరే, ఇంకా క్లియర్ గా చూడాలంటే మనము సో the two-dimensional Cartesian coordinate system. సో ఈ కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏమవుతుందనంటే 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. వాట్ ఈస్ పర్పెండిక్యులర్? మేకింగ్ 90 degrees. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? సింపుల్, ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 90 రైట్ యాంగిల్స్. ఇట్ ఈస్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ 90 degrees యాంగిల్ చేస్తున్నాయి రెండు ఒకదానికొకటి. సో ఇలా 90 degrees యాంగిల్ చేస్తున్నాయి రెండు లైన్స్ ఒకదానికి ఒకటి. అండ్ దట్ టు ఇన్ ద 2D స్పేస్. మనం ఓన్లీ 2 డైమెన్షన్ లో చూస్తున్నాం. అంటే ఒకటి హారిజంటల్ అండ్ అలాగే వర్టికల్, ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే తీసుకుంటున్నాం. హారిజంటల్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ అని అంటున్నాం, వర్టికల్ లైన్ ని Y యాక్సిస్ అని అంటున్నాం. హారిజంటల్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఇస్ Y యాక్సిస్. నువ్వు ఏదన్నా పాయింట్ ని డినోట్ చేసేటప్పుడు ఒక 2 కర్ల్ బ్రాసెస్ నార్మల్ బ్రేసెస్ పెడుతున్నావు. సో ఫస్ట్ ఒక నంబర్ రాసి కామా పెట్టి ఇంకొక నంబర్ రాస్తున్నావు. ఫస్ట్ రాసే నెంబర్ ఎక్కడిది అని అంటే ఎక్స్ యాక్సిస్ పైది, సెకండ్ రాసే నెంబర్ Y యాక్సిస్ పైది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ కి పేరు కూడా ఉంటుంది. వాట్ ఈస్ దట్ పాయింట్? ఈ రెండు వర్టికల్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ని మనం ఏమంటాం? ఆరిజిన్ అని అంటాం. దీనికి 0,0 ఇది ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ పాయింట్ ఇటు ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, అదే పాయింట్ ఇటు Y యాక్సిస్ మీద కూడా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి నేను ఇటువైపు వెళ్ళిన కొద్దీ ఇదంతా ఏమవుతుందన్న పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఈ వాల్యూస్ అన్ని పాజిటివ్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళిన కొద్దీ వాల్యూస్ అన్ని ఏమవుతాయి? నెగటివ్ ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన కొద్దీ వాల్యూస్ అన్ని Y యాక్సిస్ ప్లస్ ఉంటాయి. ఇక్కడ నుంచి కిందికి వచ్చిన కొద్దీ వాల్యూస్ అన్ని నెగటివ్ గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ లో హారిజంటల్ లైన్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఉంటుంది. ఆరిజిన్ కి వర్టికల్ యాక్సిస్ లో ఆరిజిన్ పైన పాజిటివ్ ఉంటుంది, ఆరిజిన్ కింద నెగటివ్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పాయింట్స్ డినోట్ చేద్దాం. ఐ గెస్ మీకు ఇక్కడ ఒక చిన్న గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అన్ని స్క్వేర్ పాయింట్స్ అనమాట. ఇక్కడ నేను తీసుకున్నది ఆరిజిన్. ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందానా? ఇక్కడ ఏ పాయింట్, సరే BHEG అని ఉన్నాయి కదా. సరే, నేను ఇప్పుడు ఒక పాయింట్ ని డినోట్ చేద్దామని అనుకుంటున్నా. ఏ పాయింట్? 1,4 అనే పాయింట్ ని నేను డినోట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఎలా డినోట్ చేస్తాం, ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో దీని అర్థం ఏంటి అని అంటే, ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద నేను ఒక డిస్టెన్స్ జరిగితే సరిపోతుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ Y యాక్సిస్ 4 యూనిట్స్ జరగాలి. చూద్దామా ఎలా డినోట్ చేయాలో? ఇది ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ఎక్కడైనా ఏ పాయింట్ అయినా కూడా ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆరిజిన్ నుంచి నేను 1 యూనిట్ 1 2 3 4 5 6 7 ఇవంతా కూడా ఒక్కొక్క గ్రిడ్, ఒక్కొక్క స్పేసింగ్ ఉంది కదా. సో సేమ్ ఈక్వల్ స్పేసింగ్ ఉంది కదా. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఎక్స్ యాక్సిస్ లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి? నేను 1 యూనిట్ ట్రావెల్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ లో ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసిన. Y యాక్సిస్ లో పైకి ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్ ట్రావెల్ చేయాలి. 1 2 3 4 యూనిట్స్ ట్రావెల్ చేసిన. సో దిస్ పాయింట్ ఈస్ ఏ. ఎంత? 1,4. దిస్ పాయింట్ ఈస్ 1,4. సరే, ఇది అయిపోయింది. దెన్ ఇంకొక పాయింట్ ఏంటి? నేను బి ఇక్కడ ఉంది కదా, బి ఈస్ 4.5,0 అని అంటున్నాడు. 4.5,0 అంటే దాని అర్థం ఏంటి?
బి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత 4.5 యూనిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, కానీ వై యాక్సిస్ లో 0, ఎలాంటి మూమెంట్ లేదు ఎలాంగ్ వై యాక్సిస్. సరే, ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ దాకా వస్తున్నా, 4.5 దాకా వచ్చిన. దెన్ వై యాక్సిస్ లో ఏమన్నా ఉందా, 0. మనం ఎటు మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అన్న, పాయింట్ ఎక్కడ లై అయి ఉంది, పాయింట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద లై అయి ఉంది. పాయింట్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఎందుకు లై అయి ఉంది అని అంటే దీనికి రీజన్ ఏం చెప్తుంది, y అనేది 0 అయిపోయింది. y 0 అయితే అప్పుడు మనకి ఏంటన్నా పాయింట్ ఎక్కడ ఉంటది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది. సో ఎక్స్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ నోట్. సో నోట్ లో ఏం చెప్పొచ్చు, ఎక్స్ యాక్సిస్ అని అంటే వేర్ y కోఆర్డినేట్ ఇస్ 0. ఓకే, y యాక్సిస్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు నానా, వాట్ ఈస్ y యాక్సిస్? y యాక్సిస్ అని అంటే వేర్ x కోఆర్డినేట్ ఇస్ 0. ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా, వేర్ ఇస్ ఇట్, సి ఎక్కడ ఉంది, సి సరే సి కాదు, ఇక్కడ హెచ్ చూద్దాం. హెచ్ పాయింట్ ఎక్కడ ఉందానా, అది 0,4 రైట్. ఇప్పుడు దీన్ని ఎట్లా డినోట్ చేసిండ్రు, ఎక్స్ యాక్సిస్ లో నేను ఎటు మూవ్ అవ్వలేదు, ఎక్స్ యాక్సిస్ లో 0 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఓన్లీ నేను వై యాక్సిస్ లో ట్రావెల్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంది, ఆన్ వై యాక్సిస్ ఉంది. ఎందుకు వై యాక్సిస్ లో ఉంది, బికాస్ ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోయింది. ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి వై యాక్సిస్ మీద పాయింట్ లై అయి ఉంది. సో సేమ్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇక్కడ నాకేముందన్నా ఈవెన్ నెగటివ్ డైరెక్షన్ లో కూడా ఎక్స్ యాక్సిస్ ఎంత, -2.9 అంటే ఇటువైపు ట్రావెల్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ వై యాక్సిస్ మీద నేను ఎటు ట్రావెల్ చేయలేదు. సో ఇక్కడ పాయింట్ ఎట్లా ఉంది, 0. సో సేమ్ ఇక్కడ కూడా ఇది వై యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఎక్స్ 0 అయిపోయింది. అండ్ దెన్ వై యాక్సిస్ పైన ఎంత ట్రావెల్ చేసినాం, కిందికి ట్రావెల్ చేసినాం కాబట్టి -4.5. గాట్ ఇట్. సో ఇలా మనము రిప్రజెంట్ చేస్తాం. అండ్ చిన్న పాయింట్స్ ఆన్ ద యాక్సిస్, ఇక్కడ ఈ నోట్ చేసుకున్నానా, దట్ x,0 అనేది ఎక్కడ లై అయి ఉంటుందని చెప్పాను. x,0 అనేది ఎక్కడ లై అయి ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది. ఎందుకు, బికాస్ వై కోఆర్డినేట్ 0 అయిపోయింది. మ్యామ్ ఎక్స్ యాక్సిస్ మీద లై అయి ఉంటది, ఓకే, బట్ అది పైన లై అయి ఉంటుందా, కింద లై అయి ఉంటుందా? పైన ఎక్స్ యాక్సిస్ పైన మనకి ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ ఉంది అని అంటే ఎక్స్ పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ లై అయి ఉంటది. ఎక్స్ నెగటివ్ అయితే లెఫ్ట్ సైడ్ లై అయి ఉంటది, సో సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైనా పాయింట్ వై యాక్సిస్ మీద, ఇది వై యాక్సిస్ మీద లై అయి ఉంది. ఓకే మ్యామ్, ఇది పైన లై అయి ఉందా, కింద లై అయి ఉందా, ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ వై వాల్యూ పాజిటివ్ అయితే పైన ఉంటది, వై వాల్యూ నెగిటివ్ అయితే కింద ఉంటది. అదే ఇందాక చెప్పింది కూడా ఈ పాయింట్స్ తో. ఫైన్, రైట్. సరే, ఇప్పుడు ఒక చిన్న క్వాడ్రెంట్స్ కన్నా వెళ్ళడానికన్నా ముందు క్వాడ్రెంట్స్ చూద్దాం. ఫస్ట్ క్వాడ్రెంట్స్ చూద్దాం. విషయం ఏంటంటే నాన్న, ఇక్కడ మనకి 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, రైట్. 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, రైట్. 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఇది మనం అనుకున్నట్టుగా ఇది ఆరిజిన్. ఫైన్. ఈ 2 వర్టికల్ లైన్స్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల నాకు ఎన్ని బ్లాక్స్ ఏర్పడ్డాయి, 4 బ్లాక్స్ ఏర్పడ్డాయి. సో దాంట్లో ఇది ఫస్ట్ వన్. ఎందుకు, ఇటు ప్లస్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అన్ని ఏంటి నాన్న, ఇది ప్లస్. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్ని అంతా ఏంది, ఇది మైనస్. పైకి వై వాల్యూస్ అంతా ఏంటి, ఇది ప్లస్. కిందికి ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా మైనస్ కదా. డన్. ఇది వై యాక్సిస్ అండ్ అలాగే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మైనస్ ఎక్స్ యాక్సిస్, ఇది మైనస్ వై యాక్సిస్. ఇప్పుడు ఇది ఎన్ని క్వాడ్రెంట్స్ లాగా డివైడ్ అయిపోయింది, ఇది క్వాడ్రెంట్స్. క్వాడ్ అంటే 4, నంబర్ 4 ని డినోట్ చేస్తుంది. క్వాడ్ ఇన్ ద సెన్స్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్, అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. ఇప్పుడు మీకు ఒక టెస్ట్, ఒక్కొక్క క్వాడ్రెంట్ లో పాయింట్స్ ఎలా ఉంటాయి, దేనికి పాజిటివ్ దేనికి నెగటివ్ ఉంటది చూద్దామా. సరే, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ పాయింట్ కదా, ఎక్స్ కామా వై కదా, రైట్. సో ఫస్ట్ ఎక్స్ ఎలా ఉంది నాన్న, పాజిటివ్ గా ఉంది, సో ఇది ప్లస్. దెన్ వై ఎలా ఉంది, వై ఇది కదా ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది కదా, సో వై ఎలా ఉంది, ఇది కూడా ప్లస్. డన్, అయిపోయింది. సెకండ్ క్వాడ్రెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఎక్స్ ని ఇండికేట్ చేస్తాం. ఎక్స్ ఎలా ఉంది నాన్న, మైనస్.
వై ఎలా ఉంది, ఇది వై కాబట్టి ఇది ప్లస్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్, ఇదేంటిది, థర్డ్ క్వాడ్రెంట్స్ లో ఎక్స్, ఇట్ ఈస్ మైనస్. అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఏముంది, ఫోర్త్ క్వాడ్రెంట్ ఈస్ నెగటివ్, సారీ థర్డ్ క్వాడ్రెంట్ లో వై ఏంటి, నెగటివ్ వై, సో ఇది కూడా మైనస్. అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఎక్స్ యాక్సిస్ ఏంటి, ఇట్ ఈస్ ప్లస్, వై యాక్సిస్ ఏంటన్నా ఇట్ ఈస్ మైనస్. ఇవి ప్లస్. ఇప్పుడు నువ్వు కేవలం ఆ ఎక్స్ అండ్ వై సైన్ ని బట్టి ఆ పాయింట్ ఏ క్వాడ్రెంట్ లో ఉంది అని చెప్పొచ్చు కదా, ఈజీ కదా. అండ్ నా ఇంకొక విషయం నాన్న, ఎక్స్ కోఆర్డినేట్, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ కామా వై అని రాస్తున్నానో రైట్, దీన్ని ఏమంటాం మనము, ఎక్స్ ని అబ్సిసా అని అంటాం, అబ్సిసా రైట్. వైని ఏమంటాం, కోఆర్డినేట్ అని అంటాం, కోఆర్డినేట్ అంటాం. ఓకే, ఉట్టే పాయింట్స్ ఎక్స్ వై కాదు. సో ఎక్స్ అనేది అబ్సిసా అండ్ వై అనేది కోఆర్డినేట్. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ అని అంటే చిన్న ఎక్సర్సైజ్, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. హియర్ ద ఎగ్జాంపుల్, నేను ఏమి ఇస్తున్నాను అంటే ఒక పాయింట్ -1,3 అనే పాయింట్ ఇచ్చిన. ఓకే, -1,3 అనే పాయింట్ ఇచ్చిన. ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్, 1 ఏంటి, వాట్ ఈస్ అబ్సిసా, ఇందులో అబ్సిసా ఏది, అండ్ అలాగే ఇందులో కోఆర్డినేట్ ఏది, నెక్స్ట్ ఇందులో విచ్ క్వాడ్రెంట్, ఏ క్వాడ్రెంట్ లో ఉంది పాయింట్ అనేది, అండ్ దిస్ పాయింట్, ఈ పాయింట్ అనేది పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఈ విషయాలు నాకు కావాలి. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి వన్ టక రాసేసి మళ్ళీ వీడియోని ఆన్ చేయండి. రాసారా? సరే, ఇప్పుడు చూద్దాం. అబ్సిసా అంటే ఏమన్నా నేను, ఎక్స్ క్వాడ్రెంట్ ఈస్ -1. ఓకే, కోఆర్డినేట్ అంటే వై కాబట్టి కోఆర్డినేట్ కాబట్టి ఇట్ ఈస్ 3. క్వాడ్రెంట్ ఒకటేంటన్నా, ఎక్స్ పాజిటివ్ ఉంది, సింపుల్ గా ఇట్లా రాసుకోండి, ఇది ప్లస్ మైనస్ ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. సరే, ఇది ప్లస్ కమా ప్లస్, ఇదేమవుతుంది మైనస్ కమా ప్లస్. ఇక్కడ ఏంటన్నా రెండు మైనస్ లో ఉన్నాయి, మైనస్ కమా మైనస్, ఇక్కడ ఎక్స్ ప్లస్, ఇది మైనస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మైనస్ కమా ప్లస్, అంటే పాయింట్ ఎక్కడ లై అయి ఉంటది, ఇక్కడ లై అయి ఉంటది. విచ్ క్వాడ్రెంట్ ఇట్ ఈస్, సెకండ్ క్వాడ్రెంట్ లో పాయింట్ అనేది లై అయి ఉంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో వెళ్ళాము. సింపుల్ గానా, ఇక్కడ పాయింట్ -1 ఎక్కడ ఉంది, సో ఇక్కడ 1 ఉంది, ప్లస్ ఇది 1, ఇది 2, ఇది 3 కదా. ఈ పాయింట్ నువ్వు ఎట్లా డినోట్ చేస్తావు, ఎక్స్ యాక్సిస్ లో 1 డిస్టెన్స్ ట్రావెల్ చేసినావు. ఓకే, నేనేమడిగినా ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది. సో ఈ పాయింట్ వై యాక్సిస్ ఎంత, 3, 1, 2, 3. ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, 1, 2, 3, 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, అలాగే వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, వై యాక్సిస్ ఇక్కడ ఉంది, పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇటువైపు వస్తున్నాం. ఎన్ని యూనిట్స్ ట్రావెల్ చేస్తున్నాం మనం, ఒకటే యూనిట్, అంతేగాని ఇక్కడ -1 అని రాయొద్దు. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అని అంటే వై కోఆర్డినేట్. అవును, ఇక్కడ నోట్, ఇది నోట్ రాసుకోండి. దిస్ ఇస్ అ నోట్. ఏంటా నోట్, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అని అన్నారే అనుకో, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వై కోఆర్డినేట్. ఓకే, అలాగే ఇంకొకటి డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అని అంటే ఎక్స్ అబ్సిసా ఇచ్చేసేయాలి అంతే, వితౌట్ సైన్ కన్వెన్షన్ ఇవ్వద్దు, వితౌట్ ప్లస్ మైనస్ లేకుండానే చెప్పాలి. ఎందుకంటే మనం మాట్లాడేది డిస్టెన్స్ గురించి. డిస్టెన్స్ అని అంటే ఎంత దూరం పోతున్నాం అంటున్నామా కానీ ఏ డైరెక్షన్ గురించి అని వాళ్ళు అడగట్లేదు. కాబట్టి ఓన్లీ మీరు ఈ వాల్యూస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దామా, క్లియర్ ఐడియా కోసం.
ఎగ్జాంపుల్ ఇప్పుడు 7,2. సో 7,2 అనే పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎక్స్ యాక్సెస్ నుంచి, అండ్ అలాగే వై యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది చెప్తారా? ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అంటే నేను ఏం చెప్పేస్తాను, డైరెక్ట్ కోఆర్డినేట్ ఇట్ ఈస్ 2. వై యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని ఏం చెప్తాను, దట్ ఈస్ 7. ఓకే, మళ్ళీ మీరు లైన్లు రాసి అన్ని పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్ డినోట్ చేసి అప్పుడు అదంతా చేయాల్సిన పని లేదు. ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత దూరంలో ఉంది, కళ్ళు మూసుకొని వై కోఆర్డినేట్ రాసేయండి, అండ్ వై యాక్సెస్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అంటే ఎక్స్ వాల్యూని రాసేయండి. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ద 4 క్వాడ్రెంట్స్ అయిపోయింది కదా. యా, ఇది కూడా అయిపోయింది. పాయింట్స్ మనం డినోట్ చేసేసాం. మీనింగ్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై. కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అంటే మనం ఎక్కడ డినోట్ చేస్తున్నాం, వై యాక్సెస్ నుంచి, మనం ఎక్స్ యాక్సెస్ అంటే వై యాక్సెస్ నుంచి ఎంత దూరంలో ఎక్స్ ఉంది, వై అంటే ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత దూరంలో పాయింట్ ఉంది అనే వాటిని మనం మెజర్ చేస్తున్నాం. సో సేమ్ ఇందాక నేను ఇచ్చింది 3,-1 అనుకున్నానా, ఇదేంటి, ఇది ప్లస్ మైనస్. ప్లస్ మైనస్ ఎక్కడ ఉంటది, ఇది ప్లస్ ప్లస్, ఇది మైనస్ ప్లస్, ఇది మైనస్ అండ్ మైనస్, ఇది ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ ఏమన్నారు, ప్లస్ మైనస్, ఇది ఏ క్వాడ్రెంట్ లో ఉంది, ఇది 4th క్వాడ్రెంట్ లో ఉంది. ఇక్కడ మైనస్ కామా ప్లస్ ఏ క్వాడ్రెంట్ లో ఉంది, 2nd క్వాడ్రెంట్ లో ఉంది. సో ఇలా మీరు ఈ ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రెంట్ లో ఉంది అని అన్నా, లేకపోతే ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీటిని రాసేసుకోండి. చలో, థింక్ అండ్ రిఫ్లెక్ట్. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ద వై యాక్సిస్? సూపర్ క్వశ్చన్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వై యాక్సిస్ మీద, ఇప్పుడు నేను ఇది ఒక ఎక్స్ అండ్ వై, ఓకే, ఇది మనకి ఏంటి ఆరిజిన్, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, వై యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది, దీనిది ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంటుంది అని అంటున్నారు. ఎంత ఉంది నాన్న, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎక్స్ ప్లే అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంత, ఎక్స్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాం అని చెప్తారు కదా. మనం ఎంత ట్రావెల్ చేసినాం ఇక్కడ, 0. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 డిస్టెన్స్ ఉంది. ఈస్ దర్ సిమిలర్ జనరలైజేషన్ ఫర్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్? సరే, అలా ఒక పాయింట్ అలాగే నాకు ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంది, మరి అలాంటప్పుడు దీని కోఆర్డినేట్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? జనరల్ గా ఇది ఏమవుతుంది నాన్న, నేను ఎక్స్ యాక్సిస్ లో ఏమీ ట్రావెల్ చేయలేదు, 0. వై యాక్సిస్ లో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన, ఇది 0,y ఉంటుంది. ఇదేముంటది, ఎక్స్ యాక్సిస్ లో నేను ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన, వై యాక్సిస్ లో నేనేం ట్రావెల్ చేయలేదు, ఇది x,0. సో పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ కి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ డిస్టెన్స్ ఉంటుంది, అండ్ వై ఇస్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఉంది, వై ఇస్ ఈక్వల్స్ టు సమ్ డిస్టెన్స్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్, డస్ ద పాయింట్ y, x ఎవర్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ కామా వై అని అంటున్నాడు. చిన్న లాజిక్. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఏంటి, ఎక్స్ కామా వై. ఈ పాయింట్ తో మళ్ళీ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది, ఒక పాయింట్ తో కోయిన్సైడ్ అవుతుంది నాన్న. 1,2 డస్ నాట్ కోయిన్సైడ్ విత్ 3,7 ఇంకేదో దాంతో నవ్వదు. ఎగ్జాక్ట్ 1,2 ఖచ్చితంగా 1,2 తోనే కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, y, x కోయిన్సైడ్ అవుతుంది విత్ x, y, బట్ అది ఏ పాయింట్ అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చెప్తాం, ఎక్స్ వై ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇవి రెండు కోయిన్సైడ్ అవుతాయి, లేకపోతే ఇవి రెండు కోయిన్సైడ్ కావు అని చెప్తాం. ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై, దెన్ ఎక్స్, y నాట్ ఈక్వల్ టు y, x. ఓకే, and x, y equal to y, x అయితే if and only if x is equals to y. This is this claim true? అవును. ఇందాక మనం ఇక్కడ చెప్పిన సేమ్ లాజికే ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు x is equals to 1, x is not equal to y. x is equals to y తీసుకున్నాను, y is equals to 3 తీసుకున్నాను అన్న. అప్పుడు పాయింట్ ఏమైంది, 1,3 is not equals to 3,1. కావాలంటే మీరు వీటిని డినోట్ చేసి చూడండి, రెండు డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. అదే ఒకవేళ x is equals to 2, y is equals to 2 అని అన్నాడే అని అనుకో, అప్పుడు ఏమవుతుంది, 2,2 is equals to 2,2. కరెక్టే కదా మనకు వచ్చింది. సో ఇదే మనం ఒక క్లారిటీగా ఒక మంచి సెంటెన్స్ లాగా చెప్పాలి. డన్. నౌ ద ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ లో ఏమవుతుందంటే నాన్న, a figure shows Rian's room with corners 0, A, B, C. Okay, the x-axis and y-axis are remarked. O is origin,
D1R1 is the room door and B1 B2 is the bathroom door. ఓకే, మనకి ఫోటో ఎక్కడ ఉంది? చలో ఇక్కడ ఉంది. 0 O A B C. ఇక్కడ మీరు గ్రిడ్స్ చూడొచ్చు, దానివల్ల మీరు డిస్టెన్స్ ని మెజర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏమన్నాడు, D1R1 అనేది డోర్ అంట. దెన్ బెడ్ కూడా ఇచ్చేసాడు, బెడ్ మెజర్మెంట్స్ S1 S2 S3 S4. అండ్ అలాగే వార్డ్రోబ్ కూడా W1 W2 W3 అండ్ W4 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా ప్రస్తుతానికి ఇవే ఇన్ఫర్మేషన్. చూద్దాం ఏం అడుగుతున్నాడు క్వశ్చన్స్. D1R1 రిప్రజెంట్స్ ద డోర్ టు రియాన్స్ రూమ్. రియాన్స్ రూమ్ కి D1R1 అనేది డోర్ అయితే, హౌ ఫార్ ఇస్ ద డోర్ ఫ్రమ్ లెఫ్ట్ వాల్ y యాక్సిస్ నుంచి ఆ డోర్ ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఇస్ ద డోర్ ఫ్రమ్ x యాక్సిస్. ఈ డోర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న? D1R1. D1 ఎక్కడ ఉంది? D1 కోఆర్డినేట్స్ ఎవరైనా చెప్తారా నాకు? వీడియోని పాజ్ చేసి D1 కోఆర్డినేట్స్ చెప్పండి. D1 ఎగ్జాక్ట్ గా నాకు 8 దగ్గర స్టార్ట్ అయింది. R1 11.5 దగ్గర ఉంది. D1 ఎక్కడ నుంచి? ఇది ఆన్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి దీని 8,0 అండ్ R1 11.5,0. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే హౌ ఫార్ ఇస్ ద డోర్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్. ఈ పాయింట్ డోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? D1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చలో నేను ఇక్కడ ఇది తీసేస్తున్నా. డోర్ ఎక్కడ? D1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అండ్ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? హౌ ఫార్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ అని అన్నాడు, వై యాక్సిస్ అని అన్నాడు. ఏమని చెప్పినా నాన్న, ఈ డోర్ ఎక్కడ ఉంటది? ఈ డోర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఇలా ఉంది డోర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉంది కదా, అంటే ఇక్కడ ఇది పాయింట్ ని మనం తీసుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్, హౌ ఫార్ ఫ్రమ్ ద వై యాక్సిస్ అని అంటే ఇది ఏమవుతుంది? ఎక్స్. సో డిస్టెన్స్ ఫ్రమ్, లేకపోతే ఇట్లా చెప్పొచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ది వై యాక్సిస్ కదా. సో డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అంటే కళ్ళు మూసుకొని నేను ఏమైనా చెప్పమను, ఏం తీసుకోవాలి? ఎక్స్ యూనిట్స్ తీసుకోవాలి. అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఎంత దూరంలో ఉంది? ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ 0. దిస్ ఇస్ 0. అండ్ నెక్స్ట్ ఇంకేమంటున్నారు? వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద D1 కోఆర్డినేట్స్ ఇందాకే రాసేసాం మనం. D1 కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్ యాక్సిస్ లో 8 యూనిట్స్ ట్రావెల్ చేస్తున్నాం అండ్ వై యాక్సిస్ పైన 0. ఓకే, నెక్స్ట్ R1 is the point. Okay, 11.5,0. Of course, మనం ఇందాక కూడా రాసాము. How wide is the door? ఎంత వైడ్ ఉంది? And do you think this is the comfortable width for the room door? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ డోర్ ఎంత విడ్త్ ఉంది, ఎంత వెడల్పు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి అని అడుగుతున్నాడు కదా. దన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది డోర్? D1 నుంచి స్టార్ట్ అయింది. D1 అంటే పాయింట్ 8,0 అండ్ అలాగే ఇంకొకటి ఏంటి? R1 ఎక్కడి నుంచి? 11.5,0. ఇక్కడ నాకు వై యాక్సిస్ తో ప్రాబ్లమే లేదు, వై యాక్సిస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ లో ఏంటన్నా, ఇది X2 అండ్ ఇది X1. ఈ రెండు విడ్త్ కదా, విడ్త్ గురించి తీసుకుంటే X2 మైనస్ X1 ఏమవుతుంది? 11.5 మైనస్ 8 అని అంటే ద విడ్త్ ఈజ్ ఎంత విడ్త్ లో ఉంది నాన్న? ఇది 3.5. ఇదంతా మనకి ఎట్లా ఏ యూనిట్స్ లో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక 1 యూనిట్ ఇస్ ఈక్వల్స్ టు 1 feet అనుకుంటే, సరే 3.5 feet. రూమ్ విడ్త్, డోర్ విడ్త్ 3.5 ఉంది. సో జనరల్ గా వీల్ చైర్స్ ఏ విడ్త్ లో ఉంటాయి? వీల్ చైర్ విడ్త్ ఎప్పుడు కూడా 2.5 నుంచి 3 వరకు మాత్రమే ఉంటది, అది అంతకు మించి ఉండదు. సో ఇప్పుడు రూమ్ విడ్త్ 3.5 కానీ చైర్ ఎంత ఉంది? 3 feet ఉంది అనుకుందాం. పోనీ ఈజీగా వెళ్ళగలదు కదా. హైట్ అసలు మ్యాటరే కాదు. డోర్ ఎక్తాగు చాలా హైట్ లో ఉంటది, బట్ మనిషి కూర్చున్నప్పుడు చాలా చిన్నగానే ఉంటారు కదా. హైట్ అనేది ప్రాబ్లం కాదు, ఓన్లీ ద విడ్త్ ఇస్ ద ప్రాబ్లం. సో ఎస్, ఇక్కడ కంఫర్టబుల్ గా మూవ్ అవ్వగలడు ఈ వీల్ చైర్ తో. If a person in a wheelchair wants to enter the room, will or she will be able to do easily? Yes, they can do easily. They can enter the room with a wheelchair very easily. Next, so ఇంకేమన్నాడు? B1 is 0, 1.5 and B2 0,4 represents the ends of the bathroom door. Is the bathroom door narrower or wider than the room door?
సరే రూమ్ డోర్ విడ్త్ ఎంత? రూమ్ డోర్ విడ్త్ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, రూమ్ డోర్ విడ్త్ ఇస్ 3.5 feet. ఓకే, సరే ఇప్పుడు బాత్రూమ్ డోర్ చూద్దాం. బాత్రూమ్ డోర్ లో నాకు B1 ఎక్కడ 0,1.5 అండ్ B2 ఎంత నాన్న 0,4. నాకు x యాక్సిస్ తో ప్రాబ్లం లేదు, ఓన్లీ y యాక్సిస్. సో విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు ఇది y1 ఇది y2. సో y2 minus y1 దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత నాన్న 4 minus 1.5. ఇది ఎంత వచ్చింది? విడ్త్ బాత్రూమ్ డోర్ విడ్త్ ఎంత వచ్చింది మనకి? ఇట్ ఈజ్ ఎంత? 4 minus 1.5 ఇట్ ఈస్ 2.5 feet అని అనుకుందాం. సో ఏది పెద్దది నాన్న? ఏది పెద్దది? బాత్రూమ్ డోర్ విడితే పెద్ద, మన మెయిన్ డోర్ విడితే పెద్దది. సో ఇక్కడ బాత్రూమ్ డోర్ నారోగా ఉందా వైడ్ గా ఉందా? ఇట్ ఈస్ నారోవర్. చిన్నగా ఉంది, దానికన్నా మెయిన్ డోర్ కన్నా బాత్రూమ్ డోర్ చిన్నగా ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్? ఓకే, థింక్ అండ్ రిఫ్లెక్ట్ క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద స్టాండర్డ్ విడ్త్ ఆఫ్ ద రూమ్ డోర్? లుక్ అరౌండ్ యువర్ హోమ్ అండ్ ఇన్ స్కూల్. ఓకే, ఇవి మీ రూమ్ లో మీరు ఇంట్లో చేయాల్సిన విషయం నాన్న. దట్ స్టాండర్డ్ యూనిట్స్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసి రాయండి. ఆర్ ద డోర్స్ ఇన్ యువర్ స్కూల్ సూటబుల్ ఫర్ ద పీపుల్ ఇన్ వీల్ చైర్స్? సరే, మీ డోర్ విడ్త్ ఎంత ఉంది? అది ఒకవేళ డోర్ విడ్త్ ఇస్ మోర్ దాన్ 3 feet అయితే ఇక్కడ ఎస్ అని రాయండి, లెస్ దాన్ 3 feet అయితే నో అని రాసేయండి. ఓకే, ఎనివే థింక్ అండ్ రిఫ్లెక్ట్ కాబట్టి ఇది వేరీ అవుతా ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, ఎక్సర్సైజ్ 2 లో క్వశ్చన్స్ ఏమంటున్నాడు? 1 centimeter is equals to 1 meter అంట దీంట్లో. ఓకే, ఆన్ గ్రాఫ్ షీట్ మార్క్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ ఆరిజిన్. మార్క్ ద పాయింట్స్. ఏమేం పాయింట్స్? -7,0, 13,0 అండ్ 0,15 to 0,12. ఓకే, ఆన్ వై యాక్సిస్ 1 centimeter is equals to 1 unit. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఎట్లా డ్రా చేయాలి అంటే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ -7,0, ఇక్కడ నేను ఇది 1, 2, 3, 4 అని ఇక్కడ ఏంటి -7 వరకు మెన్షన్ చేయాలి. అండ్ అలాగే 13 ఇక్కడ 13 వరకు ఉండాలి. అండ్ వై యాక్సిస్ లో ఎంత ఉండాలి? 0,-15 అంటే ఇక్కడ 15 వరకు ఉండాలి అండ్ ఇది 12 వరకు ఉండాలి. ఇలా నేను ఒక గ్రాఫ్ మీద ఇవన్నిటిని డ్రా చేసుకుంటే ఇక్కడ చెప్పినట్టు. సో వై యాక్సిస్ లో ఇది 12 వరకు ఉంది అండ్ కిందికి చూపెట్టలేదు మనకి, రైట్? సో ఇది బట్ మనకి టెక్స్ట్ బుక్ లో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? ప్లేస్ రియాన్స్ రెక్టాంగులర్ స్టడీ టేబుల్ విత్ 3 of its feet at 8,9, 11,9 అండ్ 11,7. ఇంకొక థర్డ్ పాయింట్ ఎక్కడ వస్తుంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పిన పాయింట్స్ ని డినోట్ చేద్దాం. 8,9. సో ఎక్స్ యాక్సిస్ లో ఇది ఆరిజిన్, ఎక్స్ యాక్సిస్ లో నేను 8 ఇక్కడ దాకా వెళ్ళిన అండ్ అలాగే 9. సో ఇక్కడ 8 నుంచి దిస్ ఇస్ 9. డన్. ఓకే, 11,9. 11 ఎక్కడ ఉంది? 11 is this అండ్ అలాగే 11,9. ఓకే, డన్. ఇంకొక పాయింట్ ఏంటన్నా 11,7. 11,7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రైట్? ఇంకొకటి ఏంటి? ఇంకొక పాయింట్ ఎక్కడ? సార్ నాన్న నాకు ఈ 3 పాయింట్స్ ఇక్కడికి వచ్చినాయంటే టేబుల్ ఎట్లా ఉంటది? రెక్టాంగులర్ అని అన్నాడు. సో రెక్టాంగులర్ అంటే నేను ఏం చేస్తాను? ఇక్కడ కదా రావాల్సింది, ఇక్కడ కదా. సో వాట్ ఈస్ దిస్ పాయింట్? దిస్ పాయింట్ ఈస్ 8. ఇక్కడ 8 ఉంది అండ్ దిస్ హియర్ ఇట్ ఈస్ 7. ఓకే, సో what is the fourth foot of the table will be? The coordinates are 8,7. మ్యామ్ ఇది డయాగ్రామ్ కాకుండా మీరు ఓన్లీ టెక్ క్వశ్చన్స్ చూసి చెప్పగలరా? ఎస్, చెప్పగలను. సో జనరల్ గా ఇది 8,9 ఉంది ఇది. అండ్ అలాగే వై యాక్సిస్ లో ఇంకొక పాయింట్ ఏంటి? ఇది వై యాక్సిస్ అండ్ సారీ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎందుకంటే సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకు? 9 వై యాక్సిస్ లు నాకు 2 ఈక్వల్ గా ఉన్నాయి. డన్. ఇంకొకటి ఏమన్నాడు? ఇక్కడ 11,7 అని అన్నాడు. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లు ఈక్వల్ గా ఉన్నాయి. దెన్ నాకు ఇక్కడ ఇంకొకటి ఏం కావాలి? ఎక్స్ యాక్సిస్ తో ఈక్వల్ గా కావాలి. ఇక్కడది ఎక్స్ యాక్సిస్ తో ఈక్వల్ గా కావాలి అండ్ ఇక్కడ ఉండేది వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి. సో 8,7 ఇలా కూడా చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద టేబుల్? ద లెంత్
క్యాన్ యూ మేక్ అవుట్ ది హైట్ ఆఫ్ ద టేబుల్? ఓకే, సో వాట్ ఈస్ ద విడ్త్ అని అన్నాడు కదా. విడ్త్ అంటే ఏంటి? సో టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ 8 నుంచి ఇక్కడ 8 నుంచి 9 కదా. యా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఉంది, ఇలా ఉంది, రైట్. సో ఒక చిన్న పాయింట్ అన్న మనకి విడ్త్ అని అన్నాడు. విడ్త్ అంటే ఏంటి? విడ్త్ అంటే నేను ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటాను. ఎక్స్ యాక్సిస్ లో పాయింట్స్ విడ్త్ 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 కదా. ఎక్స్ యాక్సిస్ లో ఉన్న పాయింట్స్ ఏంటి? 8,7 ఒకటి, అండ్ అలాగే ఇంకొకటి ఏంటి 11,7. ఈ రెండు ఎక్స్ యాక్సిస్ పైననే ఉన్నాయి, సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఈ రెండింటి పైన విడ్త్, ఇది x1 ఇది x2 అనుకుంటే విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు x2 minus x1, that is equals to 11 minus 8. It is nothing but 3 centimeters. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా 1 unit is equals to 1 centimeter అని. దట్ ఇస్ ఫైన్. ఇంకొకటి లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? అవే ఇంకొక 2 పాయింట్స్ ఇది తీసుకుందాం. ఓకే, 8,9 ఒకటి, ఇంకొకటి 8,7 ఒకటి, 8,7 ఒకటి, ఇంకొకటి 8,9 ఒకటి కదా. సో దిస్ ఇస్ y1 అండ్ దిస్ ఇస్ y2. లెంత్ విషయానికి వస్తే దట్ ఈస్ y2 మైనస్ y1 అంటే ఏమైందన్న 9 minus 2 అని అంటే ఇట్ ఈస్ 2 centimeters. విడ్త్ 3 centimeters ఉంది, లెంత్ 2 centimeters ఉంది. మ్యామ్ మరి హైట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? క్యాన్ యూ మేక్ అవుట్ ది హైట్ ఆఫ్ ద టేబుల్? హైట్ ఎట్లా మెజర్ చేస్తానన్న? హైట్ అనేది 3 dimension కిందకి వస్తుంది. మనము ఓన్లీ ఇప్పటిదాకా డిస్కస్ చేసిందంతా ఏంటి? 2 dimension. 2 dimension లో నువ్వేమేమి చెప్పొచ్చు? లెంత్ అండ్ బ్రెడ్త్ మాత్రమే చెప్పొచ్చు కదా. నీకు హైట్ కావాలి అని అంటే 3 dimension కి వెళ్ళాలి. 3 dimension హైట్ ని మనము ఈ గ్రాఫ్ తో చెప్పలేము. నో, వీ కెన్ నాట్ సే. ఓకే, వీ కెన్ నాట్ సే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద బాత్రూమ్ డోర్ హ్యాస్ హింజ్ ఎట్ బి. సో బి దగ్గర హింజ్ ఉంది, B1. ఏది? B1. ఇక్కడ B1 హింజ్ ఇక్కడ ఉంది నాన్న అంటే డోర్ ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి డోర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దట్ ఇక్కడ ఏమన్నాడు? విల్ హిట్ ద డోర్ వార్డ్రోబ్, ఆర్ దేర్ ఎనీ చేంజెస్ యూ విల్ సజెస్ట్ ఇఫ్ ద డోర్ ఇస్ మేడ్ వైడర్. ఒకవేళ ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడున్న వార్డ్రోబ్ కి తగులుతుందా అని అడుగుతున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని విడ్త్ ఎంత ఉంది కనుక్కుందాం. సో దట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది కనుక్కుందాం. ఫైన్. విడ్త్ ఆఫ్ బాత్రూమ్ డోర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము? మనకు ఆల్రెడీ తెలుసు దట్ B1 B2 ఏంటి పాయింట్స్? B1 ఈజ్ వాట్ ఈస్ B1? ఇక్కడ 0 ఇది 1. ఓకే, 0,1. అండ్ B2 ఏంటి? B2 ఎక్కడ ఉంది? 0,4 దగ్గర ఉంది, 0,4. సో వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఇస్ ఈక్వల్స్ టు 4 minus 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 centimeters. 3 centimeters తో అది ఇట్లా వస్తుంది. నౌ ఇక్కడ ఏముందన్న? వార్డ్రోబ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? వార్డ్రోబ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది మనకి? వార్డ్రోబ్ ఎస్ 1 2 3 centimeter distance away from bathroom door. ఇప్పుడు చెప్పండి, నేను డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది తగులుతుందా తగలదా? డోర్ ఓపెన్ చేస్తున్నాం నాన్న, హింజ్ నుంచి ఇటువైపు వస్తుంది, బట్ నాకు వార్డ్రోబ్ కూడా అంతే సేమ్ డిస్టెన్స్ లో ఉంది. సో వాట్ హ్యాపెన్స్? సో గైస్ ఇక్కడ పాయింట్ చూస్తే ఇదేంటి? ఇందాకటి పాయింట్ ప్రకారం ఇట్ ఈస్ 1.5 కదా. సో 1.5 అని అంటే ఇదేమవుతుంది? పాయింట్ 0,1.5. సో 1.5 మైనస్ ఇది 4 minus 1.5 అని అంటే దట్ ఈస్ 2.5 feet. కానీ ఇది 3 centimeters, ఫీట్ కాదు సెంటీమీటర్స్. 3 centimeter డిస్టెన్స్ లో ఉంది, కదలదు అని అనుకుంటే పొరపాటే. ఎందుకనంటే మనకి పాయింట్ ఉన్నది ఇక్కడ. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందన్న? ఇక్కడి నుంచి ఇది ఇట్లా రేడియస్ సర్కిల్ లాగా తిరుక్కుంటూ వస్తుంది కదా, ఇది ఖచ్చితంగా తగులుతుంది.
ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటది. కాబట్టి వన్స్ నేను ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు వార్డ్రోబ్ కి తగులుతుంది. తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఐదర్ నువ్వు డోర్ ని ఇటువైపు ఓపెన్ అయ్యేలాగానన్నా పెట్టుకోవచ్చు, లేదంటే లోపలికి ఓపెన్ అయ్యేలాగానన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇటు అటు స్లైడ్ అయ్యేటట్టుగానన్నా పెట్టుకోవచ్చు. అంతేగాని డోర్ ఇట్లా ఓపెన్ అవుతే వార్డ్రోబ్ కి తగులుతుంది. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది 4 కార్నర్స్ OFRP ఆఫ్ ది బాత్రూమ్? బాత్రూమ్ కి ఉన్న 4 కార్నర్స్ కోఆర్డినేట్స్ చెప్పండి అని అంటున్నాడు. సో వేర్ ఇట్ ఈస్ OFRP. చలో, O is anyway it is 0,0 and F ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది నాన్న? X యాక్సిస్ లో మనం ఎటు కదలట్లేదు, అండ్ Y యాక్సిస్ లోనే మనం ఎంత డిస్టెన్స్ కదులుతున్నాము? 9 సెంటీమీటర్స్ కదులుతున్నాము. సో 0,9. అండ్ ఇంకొకటి R, ఇది ఇక్కడికి సేమ్ లెవెల్లో ఉంది కాబట్టి ఇదేంటి? Y యాక్సిస్ లో 9 ఉంది. X యాక్సిస్ లో కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కదులుతున్నాం? X యాక్సిస్ లో 0 ఉంది, బట్ Y యాక్సిస్ లో ఇది కూడా 9 లేదు. X యాక్సిస్ లో -6, X యాక్సిస్ లో ఇట్ ఈస్ -6 అండ్ ఇది 9. దెన్ ఇంకొకటి ఏంటి? P is on X యాక్సిస్ కాబట్టి Y యాక్సిస్ 0 అయిపోతుంది, X యాక్సిస్ అంటే -6. దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్. సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్. ఇప్పుడు చెప్పాను నాన్న దట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో నువ్వు ఏదన్నా ఇప్పటిదాకా 2 డిస్టెన్సెస్ తింటే సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసావు. సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసావు. బట్ ఆ పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటే ఏమవుతుంది? మనకి ఇంతకు ముందు నేర్చుకున్న దాని ప్రకారం కొలీనియర్టీ నేర్చుకున్నాం. కొలీనియర్టీ అని అంటే ఏంటి? అవి రెండు కూడా ఇప్పుడు ఈ పాయింట్స్, ఇదొక పాయింట్, ఇవి రెండు సేమ్ లైన్ లో ఉన్నాయి. ఇదొక పాయింట్, ఇవి రెండు సేమ్ లైన్ లో ఉన్నాయి. సో కొలీనియారిటీ మనం అక్కడ నేర్చేసుకున్నాం. బట్ ఇక్కడ ద డిస్టెన్సెస్ అలాంగ్ parallel to the axes are easy. సేమ్ లెవెల్లో ఉంటే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినట్టుగా విడ్త్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ 2 పాయింట్స్ అవి ఎగ్జాక్ట్ గా యాక్సిస్ పైన కానీ సేమ్ లెవెల్లో కానీ లేనప్పుడు ఆ రెండింటి మధ్యలో మనము డిస్టెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో దీనికోసం మనం పైథాగరస్ థియరం ని యూజ్ చేయొచ్చు. పైథాగరస్ థియరం ఎంతమందికి గుర్తుంది? పైథాగరస్ థియరం ఎంతమందికి గుర్తుంది? ఒకసారి వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే మీరు ఇది ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్ క్లాస్ 8th లో. సో ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ 1 సైడ్ 2 తెలిసి హైపోటేనియస్ తెలీదు. నువ్వు ఈ పైథాగరస్ థియరం ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఇప్పుడు దాన్ని మనం అదే యూజ్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఆన్ ద 2D ప్లేన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ ఎస్, ఇక్కడ నాకు ఇచ్చిన పాయింట్స్ ఏంటి? M, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ అండ్ అలాగే ఇది. వాట్ ఈస్ దిస్ పాయింట్? A. ఇది ఎక్కడుందానా? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9 కదా. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇది 1, 2, 3, 4, 5, 6, 7. నాకు ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఒకటి A, M, D కదా. A ఎంతలో ఉంది? 3,4 దగ్గర ఉంది. D 7,1, M 9,6. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే ఇన్ మూవింగ్ A టు D. ఓకే, A నుంచి D కి వెళ్ళడానికి వాట్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ కవర్డ్ అలాంగ్ ద X యాక్సిస్? వాట్ అబౌట్ ద డిస్టెన్స్ అలాంగ్ ద Y యాక్సిస్? క్యాన్ దీస్ డిస్టెన్సెస్ హెల్ప్ యూ ఫైండ్ ద డిస్టెన్స్ AD? A నుంచి D కి మనం మూవ్ అవ్వాలి. A నుంచి D కి వెళ్ళాలి. A నుంచి D కి వెళ్ళడానికి మనము X యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాము? X యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి X యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాం నాన్న? A అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇంత దూరం కవర్ చేశాము. అదే Y యాక్సిస్ లో అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నేను Y యాక్సిస్ లో ఇంత దూరం కవర్ చేశాను కదా. నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఒకవేళ నువ్వు ఏదైనా ఇది B అని అనుకుంటే ABD అనేది వాట్ ఈస్ ఇట్? ABD ఈస్ a right angle triangle. సరే, మీకు తెలియకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో చలో, ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ నాకు 90 degrees ఉంది అని అంటే సో వాట్ ఈస్ ఇట్ నాన్న? ఇక్కడ కానీ నువ్వు యాంగిల్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి డిస్టెన్స్ తెలుసా? X యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము? ఇక్కడ 4 ఉంది నాన్న. 4 నుంచి మనం 1కి వచ్చినాం అంటే 1, 2, 3, ఇది 3.
నెక్స్ట్ సో వై యాక్సిస్ లో ఇంత డిస్టెన్స్ కవర్ చేసినాం, ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 2 3 4, సో 4 యూనిట్స్ ట్రావెల్ చేసినాం. అండ్ దెన్ నాకు ఏడి ఫైండ్ అవుట్ చేయడం తెలుసా? సో దీని చాలా సింపుల్ నానా. ఇక్కడ మనకి ఎంతమందికి ఈ ఫార్ములా గుర్తొచ్చింది? కమ్ ఆన్ టెల్ మీ, ఎంతమందికి ఫార్ములా గుర్తొచ్చింది? ఇక్కడ ఏమన్నాడు, ఇది 3 అయింది, ఇది 4 అయింది, ఇది ఏ అండ్ డి, నాకు ఇది కావాలి కదా. చలో ఇక్కడ పైథాగరస్ థియరం ఏం చెప్తుంది దట్ సైడ్స్ ఏది బీడీ స్క్వేర్ అండ్ ఇంకొక సైడ్ బిఏ స్క్వేర్ ఏబి స్క్వేర్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఏడి స్క్వేర్ హైపోటేనియస్ స్క్వేర్. సరే ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంత, ఏబి ఇస్ 3 and 4 కదా, సో బిడి ఇస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏడి స్క్వేర్. దెన్ ఇది ఏమైందనా, ఇక్కడ నాకు 4 16 అండ్ ఇది 9 25 అయింది. అండ్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఇది తీసేశాను. అండర్ రూట్ 25 ఇస్ నథింగ్ బట్ 5 సెంటీమీటర్స్. సో చలో మనకి ఇది వచ్చేసింది దట్ ఇది 5 సెంటీమీటర్స్. మీకు ఇవి తెలియకపోయినా కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. 3 4 రెండు సైడ్స్ అయితే ఆటోమేటిక్ గా ఇది 5. ఓకే క్లియర్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సో వాట్ డిస్టెన్స్ హాస్ బిన్ కవర్డ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము, 4 యూనిట్స్. అండ్ వాట్ అబౌట్ ద డిస్టెన్స్ అలాంగ్ ద వై యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము, 3 యూనిట్స్ అంటే 3 సెంటీమీటర్స్. క్యాన్ దీస్ డిస్టెన్సెస్ హెల్ప్ యూ ఫైండ్ ద డిస్టెన్స్ ఏడి? ఎస్ అఫ్ కోర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ పైథాగరస్ థియరం. నౌ ఫైండింగ్ ఏడి యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎస్ మనకి వచ్చేసింది 5 యూనిట్స్. అండ్ అలాగే సిమిలర్లీ మనం డిఎం ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎంఏని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యామ్ ఎట్లా, డిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు మీరు? ఇక్కడ కూడా నానా సేమ్ థియరం మనం యూజ్ చేస్తున్నాం. దట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డి నుంచి ఎం కి వెళ్ళడానికి ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నా, 2 యూనిట్స్. అలాగే వై యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నా నేను చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్స్ 7 నుంచి 9 కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ 1 నుంచి ఇక్కడికి 6 కి వెళ్తున్నా, 1 2 3 4 5, ఇది 5 యూనిట్స్ కదా. సో అలాంటప్పుడు నేను ఇదేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫ్రమ్ ఇదేంటి బి కదా, ఇది సి అనుకుందాం. సో ఇదేంత, ఇది డిసిఎం అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో నేను పైథాగరస్ థియరం ని అప్లై చేస్తున్నా. ఏమైనానా, ఇక్కడ నాకు ఈ డిఎం అనేది హైపోటేనియస్, సో హైపోటేనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు రెండు సైడ్స్, ఏం సైడ్స్, డిసి స్క్వేర్ ప్లస్ ఎంసి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ని. డిసి వాట్ ఈస్ డిసి, ఇట్ ఈస్ 2 స్క్వేర్ అంటే 4, ఎంసి అంటే ఎంసి స్క్వేర్ ఉంది 5 స్క్వేర్ అంటే 25. సో డిఎం స్క్వేర్ ఎంత అయింది, డిఎం స్క్వేర్ ఇస్ 29, ఇది అండర్ రూట్ వచ్చింది. చలో దిస్ ఈస్ అండర్ రూట్ 29. అలాగే నేను ఏఎం ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా? సరే ఇప్పుడు ఏ నుంచి ఎం కి వెళ్ళడానికి నేను ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా ఇంత, అండ్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా ఇది కదా. సరే ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాను? ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 2 3 4 5 6 అంతేనా, 6 యూనిట్స్ ట్రావెల్ చేసిన. వై యాక్సిస్ లో ఎంత, 1 2 ఓన్లీ 2 యూనిట్స్ మాత్రమే ట్రావెల్ చేసిన. సో ఇక్కడ నుంచి నాకు వాల్యూ ఏమొస్తుంది, సరే ఇది ఎంత, ఇది డి ఆల్రెడీ అయింది కదా, ఈ అనుకుందాం. ఇది ఏఈఎం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ నేను పైథాగరస్ థియరం యూజ్ చేస్తున్నా. ఇది హైపోటేనియస్ నాన్న, డిఎం కాదు, ఏఎం అనేది హైపోటేనియస్. ఏఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది, ఏఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఈఎం స్క్వేర్ ప్లస్ ఇది ఏఈ స్క్వేర్. చలో ఈఎం ఎంత, ఈఎం 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఏ ఎంత 2 స్క్వేర్ అంటే 4. సో ఏఎం స్క్వేర్ అనేది ఎంత వచ్చింది, 40 వచ్చింది. సో చలో రూట్ 40, దీన్ని మనం రూట్ 40 ఇంకా ఏమని రాసుకోవచ్చు, 4 ఇంటూ రూట్ 10 అంటే 4 ఇంటూ రూట్ 10 అయితే 2 రూట్ 10 అని కూడా రాసుకోవచ్చు కదా. సో దాట్ ఈస్ హౌ దిస్ వాల్యూ ఇస్ 2 రూట్ 10 సెంటీమీటర్స్. అంతేనా? రూట్ 40 రూట్ 29 అండ్ ఇది 5 యూనిట్స్. ఇలా మనము పైథాగరస్ థియరం ని యూజ్ చేసి నువ్వు ఏ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఇది ఎప్పుడు నీకు కంప్లీట్ లెంత్ తెలిసినప్పుడు. ఎస్, ఇది మనం ఇందాక యూజ్ చేసింది. ఒకవేళ అలా కాకుండా నీకు ఈ పాయింట్ తెలుసు, ఓకే, x1 అండ్ y1 అనే పాయింట్స్ తెలుసు, ఈ పాయింట్ x2 అండ్ y2 తెలుసు. అప్పుడు పైథాగరస్ థియరం కాకుండా మనకున్న ఇంకొక ఫార్ములా ఏంటంటే ఇది, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, ఎనీ 2 points ఇస్ అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x1 y1 x2 y2 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటే x2 మైనస్ y2 అండ్ అలాగే. సరే, ఇందాక మనం ఏమేం చేసినాము, ఇందాక దాంట్లో ఇక్కడ వీళ్ళు చెప్పిన వాల్యూస్ ప్రకారం 7,1 ఇది కదా. సరే, పాయింట్ ఏ ఎంత 3,4, x1 y1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3,4. చలో, ఇక్కడ కూడా 5 వస్తుందా రాదా చూద్దాం. ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ డి ఎంత x2 అండ్ y2 అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 7,1, రైట్. సరే, ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. దీంట్లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు అండర్ రూట్ x2 ఎంత 7 మైనస్ x1 ఎంత 3, 7 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 1 మైనస్ y1 4 హోల్ స్క్వేర్. చలో, 7 మైనస్ 3 ఇట్ ఈస్ 4 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 ఇట్ ఈస్ 3 స్క్వేర్. మ్యామ్ మైనస్ ఉంటది కదా అని అంటే మైనస్ కి కూడా స్క్వేర్, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. దెన్ d is equals to అండర్ రూట్ 20 ఎంత అవుతుంది ఇది 16 ప్లస్ 9 దాట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 25. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 centimeters. వాట్ ఈస్ ద డిస్టెన్స్ నానా, ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. సో ఎంత వచ్చింది, ఇది 5 centimeters వచ్చింది. ఇందాక కూడా మనకి 5 centimeters వచ్చిందా. సో ఇలాంటి కేసులో నువ్వు పైథాగరస్ యూస్ చేసినా అండ్ ఈ ఫార్ములాని యూస్ చేసినా నీకు సేమ్ వాల్యూస్ వస్తుంది, ఎలాంటి షిఫ్టింగ్ అని ఏమీ ఉండదు. ఓకే, రైట్. సో ఇందాక సేమ్ వాళ్ళు కూడా ఫార్ములాలు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నాం మనం. అండ్ రిఫ్లెక్షన్ నాన్న, రిఫ్లెక్షన్ మనం మీరు క్లాస్ ఇప్పుడు 10th లో నేర్చుకుంటారు. బట్ ఎస్, ఇక్కడ ఒక టాపిక్ ఏంటంటే మనం దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇది అద్దం, ఓకే, ఇది అద్దం అని అనుకుందాం. ఈ అద్దం ముందర నేను ఆబ్జెక్ట్ ని ఇక్కడ, ఇది అద్దము, నేను అద్దం ముందర ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేసిన, ఇది అద్దం లోపల ఎట్లా కనిపిస్తుంది కదా. సరే, మీకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే నువ్వు అద్దం ముందర ఇమాజిన్ చేసుకుంటే ఈ పాయింట్ నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అద్దం నుంచి ఎంత దూరంలో ఉంటావో ఈ మిర్రర్ లో కనిపించే నీ ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటది కదా. సో సేమ్ ఈ పాయింట్స్ అన్ని సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి ఇన్ ఎక్స్ యాక్సెస్. కాబట్టి ఒక్కసారి గమనించండి, ఈ పాయింట్ ఎంత, వాట్ ఈస్ దిస్ పాయింట్. సరే, ఇక్కడ నుంచి 5 అనుకుంటే ఇది 6 7 కామా ఇది 1 కదా, ఇది 7,1. ఈ పాయింట్ ఎంత, సేమ్ అదే కదా. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది 8 కామా 8 9 యా 9 కామా ఇది 5 6 9,6 అంతేనా. 9,6 7,1 అండ్ ఇంకొకటి ఏంటి పాయింట్ 3,4. ఓకే, చలో, ఎస్, ఇక్కడికి 3 అండ్ 4, యా కరెక్ట్, ఇది 3,4. సో ఇప్పుడు నేనేమని చెప్పినా, ఇక్కడ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడ కూడా అంతే దూరంలో ఉంటది కదా. సో అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఇది 1 -1 -2 ఇది -3 ఇది -4. ఇక్కడ ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది, -3, వై యాక్సిస్ నుంచి -3 డిస్టెన్స్ లో ఉంది. అండ్ సేమ్ లెవెల్లో ఉన్న పాయింట్స్ అన్నిటికీ కూడా వై వాల్యూస్ సేమ్ గా ఉంటాయి. సో -3,4. అండ్ ఈ పాయింట్ కూడా ఎక్స్ యాక్సిస్ నుంచి 6 units డిస్టెన్స్ లో ఉంది, 9 units డిస్టెన్స్ లో ఉంది. ఇది కూడా 9 unit డిస్టెన్స్ లోనే ఉంది, కాకపోతే మైనస్, ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. అండ్ ఇక్కడ 6, ఇదేమైంది, ఇది -7,1. సో రిఫ్లెక్షన్ కి కూడా మనకి కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఏం మారింది నాన్న, షేప్ మారిందా, లేదు, షేప్ సేమ్ గా ఉంది. ఇంకా ఏమన్నా సైజు మారిందా, రిఫ్లెక్షన్ లో సైజు కూడా సేమ్ గా ఉంది. ఏం మారినాయి, జస్ట్ కోఆర్డినేట్స్ మాత్రమే మారినాయి. అది కూడా ఎక్స్ యాక్సెస్, ఎక్స్ ఓన్లీ, ఎక్స్ లో మాత్రమే కోఆర్డినేట్స్ మారినాయి.
సో వాట్ హ్యాస్ రిమైండెడ్ ద సేమ్, ఏమేం సేమ్ గా ఉన్నాయి, షేప్, సైజు అండ్ అలా మాత్రమే మారింది, సేమ్ గా ఉన్నాయి. వాట్ హ్యాస్ చేంజ్డ్ విత్ దిస్ రిఫ్లెక్షన్, ఏం మారింది, కోఆర్డినేట్స్ మారినాయి. వుడ్ దీస్ అబ్జర్వేషన్స్ బి సేమ్ ఇఫ్ ఏడిఎం ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎక్స్ యాక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ వై యాక్సెస్? ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని నాన్న, ఇది ఏ షేప్ లో ఉంది, సరే ఈ షేప్ లో ఉన్నదాన్ని ఇటువైపు మనం తీసుకున్నాం కదా, అప్పుడు ఇది నేను వై యాక్సిస్ లో కాకుండా ఎక్స్ యాక్సిస్ లో దీన్ని రిఫ్లెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, నాకు వై కోఆర్డినేట్స్ మారుతాయి, ఎక్స్ కోఆర్డినేట్స్ కాకుండా వై కోఆర్డినేట్స్ మారుతాయి. డన్. సో చాప్టర్ ఎండ్ అయిపోయింది. ఎండ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని చూద్దాం. సో వన్ క్వశ్చన్, ఓకే, సో మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయండి, పెన్ను పేపర్ దగ్గర ఉంటే. వాట్ ఆర్ ద ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ యాక్సిస్? వెరీ ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్. ఏమన్నాడు, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అయితే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ని మనం ఏమంటాము అండ్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఆరిజిన్. ఆరిజిన్ ని మనం ఓ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. దీని కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్ 0,0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Point W has x coordinate equal to enta -5. Can you predict the coordinates of point H which is not on the line through W parallel to y axis? Which quadrants can H lie in? So W coordinates ఇచ్చాడు అండ్ అలాగే ఒక parallel line ని తీసుకున్నారు. W కోఆర్డినేట్స్ ఇచ్చి ప్యారలల్ లైన్ ని తీసుకుంటే మనము H ని మనం మెజర్ అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చా అండ్ అది ఏ క్వాడ్రెంట్ లో ఉంటది అని అంటున్నాడు. సరే, ఇప్పుడు మనము వై ఇదెంత -5, వై ఎంతో మనకు తెలియదు. ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ ఈక్వల్స్ టు -5 అని అన్నాడు, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇది ఎక్స్. ఓకే, ఇంకొకటి ఏంటి, క్యాన్ యూ ప్రెడిక్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ హెచ్ విచ్ ఈస్ ఆన్ ద లైన్ త్రూ డబ్ల్యూ ప్యారలల్ టు ద వై యాక్సిస్? సో వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది, ఇది ఎక్స్ అండ్ అలాగే ఇది వై, ఇది ఎక్స్ అండ్ ఇది వై. అండ్ ఏం జరుగుతుందన్నా ఇక్కడ సేమ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఇక్కడ నాకు లైన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది అని అనుకుందాం. సరే, -5 కదా, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -5 కదా. చలో, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -5, ఇది -5. డన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, సేమ్ పాయింట్ లో ఉంది. ఇది డబ్ల్యూ అయితే నాకు దీనికి పర్పెండిక్యులర్ ప్యారలల్ గా ఉండే ఇంకేదైనా లైన్ కావాలి అని అన్నాడు. అంటే నాకు పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఐదర్ ఇక్కడ గానీ ఉంటుంది, ఐదర్ సెకండ్ కానీ లేకపోతే థర్డ్ క్వాడ్రెంట్ లో గానీ ఉంటుంది, ఐదర్ సెకండ్ గానీ థర్డ్ క్వాడ్రెంట్ గానీ ఉంటుంది. ఒకవేళ y 0 అయితే, ఇఫ్ y is positive దెన్ సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. ఇఫ్ y is 0 దెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీదనే లై అయి ఉంటది, ఆన్ ఎక్స్ యాక్సిస్ మీదనే లై అయి ఉంటది. ఒకవేళ y is negative దెన్ అప్పుడు థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటుంది పాయింట్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద పాయింట్స్ RAMP joined in the same order, predict. Okay, so two sides of RAMP that are perpendicular to each other. Okay, so first చూద్దాము మనకు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. రైట్, ఇది ఆరిజిన్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో మాక్సిమం వాల్యూస్ ఎంత ఉన్నాయి, 3 అంతే. సో 1 2 3. వై యాక్సిస్ లో వాల్యూస్ మైనస్ లో ఏం లేవు ఇక్కడ, దట్స్ ఫైన్. అండ్ ఎక్స్ యాక్సిస్ లో -5, -1 -2 -3 -4 అండ్ ఇట్ ఈస్ -5. చలో, అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. వై యాక్సిస్ లో ఇది -2 ఉంది అండ్ అలాగే 2 ఉంది అంతే. ఇది 1, ఇది +2, ఇది -1, ఇది -2. చలో దెన్ ఇప్పుడు పాయింట్స్ ని మనం డినోట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆర్ ఎక్కడైనా 3,0 వై కోఆర్డినేట్ 0 ఉంది అని అంటే ఎక్స్ మీదనే ఉంటది, దిస్ ఇస్ ఆర్. అండ్ ఏంటి 0, -2, 0 ఎక్స్ యాక్సిస్ 0 అండ్ -2 అని అన్నాడు. సో ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఏ, ఇది ఏ. నెక్స్ట్ ఎం ఇస్ -5, -2, -5, -2 ఇక్కడ ఉంది, ఇట్ ఈస్ ఎం. రైట్, పి -5, -2, -5, +2 ఇక్కడ ఉంది, ఇది పి. ఓకే, సో జాయిన్ ద సేమ్ ఆర్డర్, ప్రెడిక్ట్ two sides of RAMP that are perpendicular to each other.
రెండు సైడ్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నవి రాయండి అని అంటున్నాడు. ఓకే, సో ఇది ఒకటి, రైట్. ఇది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఇది టూ సైడ్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్. సో ఏమేం లైన్స్, పిఎం లైన్ ఇస్ పర్పెండిక్యులర్ టు వాట్, ఏఎం. పిఎం అనేది ఏఎం కి పర్పెండిక్యులర్ గా ఉంది. నెక్స్ట్ వన్ సైడ్ ఆఫ్ ఆర్ఏఎంపి దట్ ఈస్ ప్యారలల్ టు ది అనదర్ వన్ ఆఫ్ ది యాక్సెస్. సో దీంట్లో ఒక లైన్ వన్ ఆఫ్ ది యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంది అని అంటున్నాడు. ఎస్, పిఎం లైన్ అనేది, లేకపోతే ఇక్కడ ఏఎం is parallel to x-axis. Okay, AM is parallel to x-axis, and ఇంకొకటి PM is parallel to y-axis. Okay, next question. RAMP points ఉన్నాయి కదా, 2 points that are mirror images of each other in one axis. Which axis will be this? సో ఒకదానికొకటి మిర్రర్ పాయింట్స్ లాగా ఉన్నాయంట. ఏం పాయింట్స్ అవి అని అంటున్నాడు. ఎస్, ఇది మిర్రర్ పాయింట్స్. M అనేది P కి మిర్రర్ పాయింట్ అలాంగ్ x యాక్సిస్. ఏ యాక్సిస్ అని అన్నాడు కదా, విచ్ యాక్సిస్ విల్ బి x యాక్సిస్. P and M are reflecting each other. రిఫ్లెక్టింగ్ పాయింట్స్ ఒకదానికొకటి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నువ్వు ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకో, ఏదన్నా ఇమేజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్లాట్, ఏది ప్లాట్ పాయింట్ Z ఆన్ ద కార్టేషియన్ ప్లేన్. ఓకే, కన్స్ట్రక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ IZN, ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ద 3 sides. వావ్, సూపర్ క్వశ్చన్. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇది కార్టేషియన్ ప్లేన్ పైన దిస్ ఇస్ 0. ఇక్కడ Z అనే పాయింట్ ఎక్కడ ఉందండి నాన్న, 1 2 3 4 5 and 6. ఇంకొకటి ఏంటి, -6 కదా. సరే, మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు, కొంచెం పైకి జరుపుదామా. ఎట్లాగూ మనకు సర్లే, ఓన్లీ మనకి ఏ క్వాడ్రంట్ కావాలి, క్వాడ్రంట్ ఏది కావాలి మనకి, 4th క్వాడ్రంట్ మాత్రమే కావాలి. సరే, నేను పాజిటివ్ x యాక్సెస్ అండ్ అలాగే నెగటివ్ y యాక్సెస్. డన్. ఇది ఆరిజిన్ 1 2 3 4 5 6. చలో, ఇంకొకటి ఏంటి, ఇది 1 2 -6 కదా, 1 2 3 -4 -5 అండ్ -6. చలో, ఇప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్స్ ని డినోట్ చేద్దాం. Z పాయింట్ ఎక్కడ ఉందంట, x యాక్సెస్ నుంచి 5, సో 5 యూనిట్స్ లో ఉంది. అండ్ అలాగే -6. చలో, ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ ఉంది. సో ఇట్ ఈస్ 5, -6. ఇది Z. వీళ్ళు ఏమంటున్నారు, IN. ఓకే, IN అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేసి దానికి సేమ్ ఇవి 3 sides ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సరే, ఇది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఎన్ని యూనిట్స్ తీసుకుంటాము, ఇది 3 యూనిట్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి 2 అనుకుంటే, సో దిస్ ఇస్ 5. ఓకే, ఇంకొకటి ఇక్కడ తీసుకుంటున్నా, నాట్ 5, ఇది ఎంత 3. ఇక్కడ నుంచి 3 యూనిట్స్ తీసుకున్నా. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇది 4 యూనిట్స్ తీసుకుంటున్నా, ఇది 4 యూనిట్స్ తీసుకున్నా. అండ్ ఇది హైపోటేనియస్ అవుతుంది. ఓకే, ఇది I అనుకోండి అండ్ అలాగే ఇది N అనుకోండి. చలో, ఇప్పుడు దీనికి మీరు కార్టేషియన్ ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే పైథాగరస్ థియరం అయినా యూజ్ చేయొచ్చు. పైథాగరస్ థియరం యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3, 4 ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 5 వస్తుంది. కానీ వీళ్ళు అడిగిన దాని ప్రకారం ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ద 3 side అని అన్నాడు కదా. సరే, ఫస్ట్ పాయింట్, ఇదేం పాయింట్, ఇక్కడ నాకు I కి అండ్ Z కి ఇదేం పాయింట్, ఇది 2 లో ఉంది. అండ్ అలాగే
5 కామా -2. చలో ఐకి అండ్ దీనికి నేను ఒక్కటి చేస్తా, ఒక సైడ్ కి మెజర్ చేస్తా, మీరు రిమైనింగ్ సైడ్స్ కి చేయండి. ఓకే, లెంత్ ఆఫ్ ఐ అండ్ జెడ్ దీనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. డన్. సో ఇక్కడ x2 ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి IN కదా, IZ కదా, సో ఇక్కడ x1 x2. సో x1 - x2 ఏమైందనా, x1 x2 రెండు సేమే ఉన్నాయి, 5 - 5 ఇది 0 అవుతుంది. ప్లస్ y ఎంత, -2 + 6. సో స్క్వేర్. చలో ఇది 0 అయిపోయింది. ఇదేంటి 4 స్క్వేర్ అంటే 16. సో d ఈజ్ నథింగ్ బట్ ఇది 4 యూనిట్స్. 4 యూనిట్స్ కాదు 4 సెంటీమీటర్స్. అదే కదా మనకు వచ్చింది. 4 యా 4. ఇది 4, ఇది 4. సో ఈ రెండు ఏమొస్తాయి అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్. వాట్ వుడ్ system of coordinates be like if we did not have negative numbers? Would the system allow us to locate all the points on 2D plane? లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ ఇది మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి, ఇది పాజిటివ్ మాత్రమే ఉండి నెగటివ్ ఇది లేదు అండ్ ఇది లేదు అయితే మనము అన్ని పాయింట్స్ ని దీనిపైన అలొకేట్ చేయగలమా? లేదు. ఆన్సర్ ఇస్ నో. ఓకే, సో right. This question. Use the connection you found to find the coordinates of B given that m is equals m enta -7, 1 is the midpoint of ఏది 3, -4 కి అండ్ B కి మధ్యలో మిడ్ పాయింట్ అంట. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మిడ్ పాయింట్ నానా, మిడ్ పాయింట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ ఏమన్నాడు, దిస్ ఇస్ A 3, -4 అండ్ B ఇదెంత -7, 1. సారీ ఇది కాదు, ఇది ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ -7, 1 అయితే ఈ పాయింట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో వాట్ హ్యాపెన్స్ టు దిస్ పాయింట్? ఫైండ్ అవుట్ చేస్తారా? సరే, ఒకవేళ మీరు చేస్తే ఓకే, ఒక సొల్యూషన్ చూడండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చెక్ చేయండి. దట్ ఇక్కడ ఏమన్నారు నాన్న, A కి B కి మిడ్ పాయింట్ ఇది కదా, అంటే దాని అర్థం ఏంటి? A is x1 y1, సో దాట్ ఈస్ 3, -4 అండ్ B ఎంత, ఇది x2 y2. ఇవి మనకి తెలియదు కాబట్టి మన x, y అని అనుకుంటున్నాం. మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది? వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? సో మిడ్ పాయింట్ ఫార్ములా మీకు అందరికీ తెలుసు, దట్ మీరు ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నారు. మిడ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ x1 + x2/2 అండ్ అలాగే y1 + y2/2 కదా. సో ఆ మిడ్ పాయింట్ వాల్యూ మనకి ఇచ్చేసాడు, దాట్ ఈస్ నథింగ్ బట్ ఎంతంట, అదెంత -7, 1. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, x1 + x2/2 అనేది దేనికి ఈక్వల్ గా ఉంటది? 7 కి ఈక్వల్ గా ఉంటది. సరే, x1 + x2/2 is equals to -7. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. x1 ఎంత, 3 ప్లస్ x2 ఎంత మనకు తెలీదు, /2 ఇది ఇటు వస్తే ఏమవుతుంది, -14 అయింది. x2 is equals to -14 -3. సో ఏమైంది, x2 is equals to -17 సెంటీమీటర్ అయింది. సెంటీమీటర్ అనడం కన్నా ఓన్లీ 17 తీసుకోవడం బెటర్. ఓకే, చలో ఇది x కోఆర్డినేట్. దెన్ వాట్ అబౌట్ y కోఆర్డినేట్? ఇక్కడ కూడా అంతే, y1 + y2/2 అనేది దేనికి ఈక్వల్ గా ఉందంట, 1 కి ఈక్వల్ గా ఉంది. సో సింపుల్, y1 అంటే ఎంత, ఇట్ ఈస్ -4 ప్లస్ y2 అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ 2 × 2 2. సో y2 is equals to 2 + 4. సో y2 is equals to ఎంత నాన్న, ఇట్ ఈస్ 6. సో చలో ఇక్కడ b కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ b కోఆర్డినేట్స్ ఎంత, -17, 6. 17, 6. ఓకే, చలో అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొకటి ఉంది మనకి, that the midpoints of the sides of the triangle ABC are the points DEF. Given the coordinates DEF are ఎంత ఇచ్చాడు, DEF ఇచ్చేసాడు రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ABC అని అంటున్నాడు. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ABC. ఇది ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఇదని ఏం చెప్పలేదు. సింపుల్ గా దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. ఓకే,
దీంట్లో పాయింట్స్ ఏంటంట ఏ బి సి. సో ఏబికి మధ్యలో పాయింట్ ఎంత డి. దీంట్లో మనం రివర్స్ లో తీసుకుందాం. రైట్, దీన్ని కొంచెం వచ్చేసింది. ఇది మిడ్ పాయింట్. ఇక్కడ మిడ్ పాయింట్ ఎంత నాన్న? ఇది డి, ఇది ఈ అండ్ ఇది ఎఫ్. సో మనకి ఈ డిఈఎఫ్ లు తెలుసు. దెన్ మనము ఇవి ఫైండ్ అవుట్ చేయలేమా? రిమైనింగ్ ఇది ఫైండ్ అవుట్ చేయలేమా? సింపుల్ కదా. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? బి ప్లస్ సి. బి ప్లస్ ఇక్కడ డి ఈజ్ నథింగ్ బట్ డి ఏమవుతుందన్నా ఈ రెండిటికి మధ్యలో పాయింట్ కదా, ఏ ప్లస్ బి బై 2. అలాగే ఈ ఎఫ్ ఏమవుతుంది? బి ప్లస్ సి బై 2 అవుతుంది. అలాగే ఇదేమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్స్ టు సరే ఇది ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై 2. దెన్ అలాగే ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి బై 2. ఈ రెండు పాయింట్స్ కి మిడ్ పాయింట్ అని అంటున్నారు కదా. అండ్ ఇక్కడ నువ్వు దీని నుంచి ఇది ఎలా రాయొచ్చు? ఈ 2 ని తీసుకుపోతే 2d ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది, 2e ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి, 2f ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి అయింది కదా. నేను ఇప్పుడు వీటన్నిటిని ఈక్వేట్ చేస్తున్నాను, అంటే యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది? 2d ప్లస్ 2e ప్లస్ 2f దాట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది నాన్న? ఇవి కూడా 2a ప్లస్ 2b ప్లస్ 2c అయింది, అంతేనా? దెన్ వాట్ విల్ గెట్? ఇక్కడ నుంచి a ప్లస్ b ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు d ప్లస్ e ప్లస్ f వచ్చేసింది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ ద మిడ్ పాయింట్స్ అండ్ ద మెయిన్ వర్టిసెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రిలేషన్ ని తీసుకుంటా. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను దేన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను? ఏ ని ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ కదా. డన్. నేను ఏ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. చలో, డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ బి ప్లస్ సి. ఈ బి ప్లస్ సి వచ్చింది, బట్ వాట్ వి ఆల్రెడీ లో బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 2f. చలో, ఇక్కడ 2f సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ 2f. ఏమైంది? ఏ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఈ ప్లస్ ప్లస్ కాదు మైనస్ ఎఫ్. సో దిస్ ఈస్ ఏ. ఇప్పుడు మనకి ఆల్ ద పాయింట్స్ తెలుసు కదా. ఏ ఇస్ ఈక్వల్స్ టు డి ప్లస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకుంటే సరే, వాట్ ఈస్ డి? డి ఏమన్నాడు? డి ఈస్ 516503. 510563 అంతేనా? 516503. ఓకే, 65 and 03 ఇవి పాయింట్స్. సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఆల్ ఎక్స్ యాక్సెసెస్ 5 ప్లస్ 6 ప్లస్ 0 బై ఇక్కడ ఏమవుతుంది నాన్న? బై 3 లేకపోతే ఓన్లీ ఇవి యాడ్ చేసేస్తున్నాం అంతే. యాడ్ చేయలేము అంతే, మిడ్ పాయింట్ అది ఇది కాదు కదా. డన్. కామా ఇక్కడ ఎఫ్ ప్లస్ 0 కాదు మైనస్ 0 అండ్ ఎఫ్ ఏమవుతుంది? 1 ప్లస్ 5 మైనస్ 3. డన్. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 6 ఇది 11 కామా ఇది ఏమవుతుంది నాన్న? 6 మైనస్ 3 ఇట్ ఈస్ 3. 11, 3 ఈస్ ద పాయింట్ ఆఫ్, ఒక్క నిమిషం, డి 51 ఈ 65 అండ్ ఇది 03. ఎస్. సో ఇట్లా నాకు ఓన్లీ వర్టిసెస్ ఏ వచ్చింది. సో మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఇంకా పాయింట్స్ ఏవి రిమైనింగ్ బి అండ్ సి కూడా కావాలి. సి కూడా మీరు ప్రాక్టీస్ చేసి తీసుకురండి. ఓకే. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన టుడేస్ చాప్టర్. అండ్ ఎస్, ఒక క్విక్ సమ్మరీ తీసుకుందామా చాప్టర్ కి సంబంధించి. మనం ఈరోజు ఈ చాప్టర్ నుంచి ఏమేమి నేర్చుకున్నాం? సో ఒక పాయింట్ ని ఎక్కడ లొకేట్ చేయాలి, ఎలా లొకేట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. అండ్ అలాగే 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆ మధ్యలో పాయింట్ మనం ఆరిజిన్ అంటాం. అండ్ ఈ రిమైనింగ్ 2 యాక్సెస్ ని వర్టికల్ దాన్ని వై యాక్సెస్ అండ్ హారిజంటల్ దాన్ని ఎక్స్ యాక్సెస్ అని అంటాం. ఇలా ఉన్న సిస్టమ్ ని మనం ఏమంటాం? కార్టేషియన్ ప్లేన్ అని కానీ లేకపోతే కోఆర్డినేట్ ప్లేన్ అని కానీ లేకపోతే సింపుల్ గా XY ప్లేన్ అని కానీ అంటాం.
ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది హారిజంటల్, వై యాక్సిస్ మనకి వర్టికల్ గా ఉంటది. ఎక్స్ యాక్సిస్ ని అబ్సిస్ అని అంటాం, వై యాక్సిస్ ని ఆర్డినేట్ అని అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ ఏమవుతుందన్నా, ఇట్ ఈస్ ఆరిజిన్. ఓకే, ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఒకవేళ పాయింట్ కనుక ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఇలా మనం x, 0 y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. y యాక్సిస్ మీద ఉంటే x కోఆర్డినేట్ 0 అయిపోతుంది. అండ్ మనకి 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి. 4 కోఆర్డినేట్స్ కి సైన్స్ ప్లస్ మైనస్లు ఇక్కడ చూసాం. ఒకవేళ x is equals to y, y is equals to x కావాలని అంటే ఖచ్చితంగా x is equals to y అయి ఉండాలి. ఒకవేళ x y కాలేదు అని అంటే ఆ 2 పాయింట్స్ సేమ్ కాదు. అండ్ ద డిస్టెన్స్ మనకి x2 మైనస్ x1 x యాక్సిస్ లో విడత వస్తుంది, y2 మైనస్ y1 y యాక్సిస్ లో విడత వస్తుంది. ఇక్కడ కేవలం మనము డిఫరెన్స్ విడత లెంత్ తీసుకుంటున్నప్పుడు సైన్ తీసుకోవద్దు, ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఓన్లీ ఆ నంబర్ మాత్రమే తీసుకోవాలి. అండ్ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ తీసుకునేటప్పుడు ద ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా, d is equals to under root x2 minus x1 plus y2 minus y1 whole square. So this is the formula to find the distance between 2 points. Okay, సో దీంతో మనకి ఫుల్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే ఇంకా నన్ను కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే GAYA3 అఫీషియల్, సో దీంట్లో ఈ గ్రూప్ లో మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే షార్ట్ నోట్స్, ఈ చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ 1 షాట్ లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు CBSE Telugu 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher.